కౌన్ బనేగా వైస్ ప్రెసిడెంట్. ఎస్, జగదీప్ ధన్కర్ కుర్చీ ఖాళీ చేయడంతో ఆయన వారసుడి కోసం కసరత్తు జరుగుతోంది. కేంద్ర పెద్దలు చాలా మంది ప్రొఫైల్ తెప్పించుకొని సీరియస్ గా స్టడీస్ చేస్తున్నారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది? రాజ్యాంగంలో ఈ ఎన్నికకు సంబంధించిన నిబంధనలు ఏంటి? నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేంద్రం పెద్దలు పలువురు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలకు చెందిన నేతల పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే హరివంశ్ సింగ్ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడం ఆసక్తిగా మారింది. బీహార్ కు చెందిన హరివంశ్కు రాజకీయాలలో అనుభవజ్ఞునిగా పేరుంది. ఆయన తొలిసారి 2014లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసిన ఆయన రాజకీయాల్లోకి రాకముందు చాలా ఏళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ కు సలహాదారునిగాను పనిచేశారు. ఆ ప్రభుత్వం కూలిపోవడంతో మళ్లీ జర్నలిజంలోకి వచ్చేశారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2020 నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండనుండడంతో హరివంశ్నే ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ ప్రభుత్వం నియమించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇక రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన 60 రోజుల్లోపు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక తప్పనిసరి. అంటే ఈ ప్రక్రియ సెప్టెంబర్ 19 నాటికి పూర్తి కావాలి. దీంతో త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68(2) కింద ఎన్నిక నిర్వహిస్తారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి పదవిని చేపట్టిన రోజు నుంచి 5 ఏళ్ల పాటు ఉపరాష్ట్రపతిగా కొనసాగుతారు. దీని ప్రకారం తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికను సాధ్యమైనంత త్వరగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. 245 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్సభ ఎంపీలతో కలుపుకొని మొత్తం 788 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. దామాషా ప్రాతినిధ్యం ప్రకారం రహస్య బ్యాలెట్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. మరి బీజేపీ ధన్కర్ వారసుడిగా ఎవరిని తీసుకొస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.